కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్టాండ్లో జేఏసీ నాయకులు సమ్మె గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్టాండ్లో జేఏసీ నాయకులు సమ్మె గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కార్మిక చట్టాలను సవరణ చేస్తుండడం దుర్మార్గమన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం వాటికి ఇచ్చే సబ్సిడీని నేరుగా ఆర్టీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. టూరిస్ట్ బస్సులకు స్టేజ్ కవరేజ్ బస్సులుగా అనుమతి ఇవ్వడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీలను నిర్వీర్యం చేయడమేనని అన్నారు. డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసే ప్రమాదకరమైన క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 106(1), 106(2)లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేసి దేశంలో ప్రజలకు అనుగుణంగా ప్రజా రవాణాను విస్తరించే విధంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వమే 1,00,000 బస్సులను కొని దామాషా పద్ధతిలో బస్సులను రాష్ట్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలను నిరసనగా ఈ నెల 16న కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో SWF రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి NC సైదులు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిపో కార్యదర్శి D రవికుమార్, SWF డిపో కార్యదర్శి V లక్ష్మయ్య, డిపో నాయకులు వెల్పుల వెంకన్న, కార్మికులు భాస్కర్, మల్లయ్య, అంజయ్య, సైదులు, చైతన్య, బేగం, యాకమ్మ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.